మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మళ్ళీ మీ ముందుకి ఒక మంచి ఫ్యామిలీ లాగ్తో వచ్చేసాము. మేమందరం కలిసి క్లింకార పుట్టెంటికల కోసం తిరుపతి వెళ్తున్నామండి, ఫ్యామిలీ అందరం కలిసి. సో ఈ వీడియో మొత్తం మీరు చూసినట్లయితే 1 year లోపు ఉన్న పిల్లలందరికీ సుపదం దర్శనం ఎలా చేసుకోవాలనేది ఒక ఐడియా వస్తుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ. మేమైతే ఇంకా 6కి అందరం లేచేసి స్వామివారికి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి మా జర్నీ హ్యాపీగా జరగాలి అనేసి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ మేము హైదరాబాద్ నుంచి సత్తెనపల్లి వెళ్ళి సత్తెనపల్లి నుంచి ఈవినింగ్ అందరం ఫ్యామిలీతో కలిసి వెహికల్లో తిరుపతి ప్లాన్ చేసామండి. జర్నీ స్టార్ట్ అయిపోయి 1 hour అవుతుందండి. సో బ్రేక్ఫాస్ట్ కోసం ఏదన్నా హోటల్ చూద్దామంటే ఇక్కడ సంగం హోటల్ అనేసి కొత్తగా కనిపించింది. సో ఈ హోటల్లోకి అయితే వెళ్ళాము. అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి, టిఫిన్ కూడా చాలా టేస్ట్గా ఉంది. ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళైతే పక్కా ఇక్కడ ఒక 1 hour టైం స్పెండ్ చేసేసి పిల్లలకి మంచిగా ఫీడ్ చేసుకొని మనం కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళొచ్చండి. ప్లే ఏరియా కూడా ఇచ్చేసారు పిల్లలకి. అలా మేము బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసేసుకొని కొంచెం ముందుకి వాక్ చేస్తూ వెళ్ళామండి. అక్కడ మాకు ఒక సర్ప్రైజ్ కనిపించింది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇక్కడ ర్యాబిట్స్ని చికెన్స్ని అన్నిటిని పెంచుతున్నారు. సో ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా కదండి. కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు, ప్లస్ వీటిని మంచిగా చూసుకుంటున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే శ్రీర్వి అండ్ క్లింకార అయితే వీటిని చూసి ఫుల్ ఎగ్జైట్ అయ్యారండి. వాళ్ళిద్దరికైతే ఇవి ఫస్ట్ టైం ర్యాబిట్స్ని చికెన్స్ని చూడటం. శ్రీర్వి అయితే వాటికి ఫీడ్ చేశాడు, గడ్డి పెడుతుంటే అవి చక్కగా తీసుకొని తింటున్నాయి ర్యాబిట్స్ అయితే. సో మేమందరం కలిసి కొంచెం టైం స్పెండ్ చేసి వాటిని ఫీడ్ చేసి ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. ఫైనల్గా అయితే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి ఈ హోటల్లో. అలా బ్రేక్ఫాస్ట్ చేసి ఒక 1 hour జర్నీ చేయగానే మాకైతే రోడ్ పక్కన అయితే ఇవి తాటి ముంజలు అయితే కనిపించాయండి. మా హస్బెండ్ అయితే వాళ్ళ అల్లుడికి చెప్తున్నాడు ఎలా తినాలి అనేసి. తనైతే పీల్ తీసుకోకుండా తిన్నారండి. మీరైతే ఎలా తింటారో కామెంట్ చేయండి. ఇంకా క్లింకార అయితే అసలుకి బ్రేక్ఫాస్ట్ తిన్న కాడ నుంచి కారులో రచ్చ చేస్తుందండి. అలా పిల్లలతో ఎర్లీ మార్నింగ్ జర్నీ 4 hours అనుకున్నామండి. అలా కంటిన్యూ అండి. ఆఫ్టర్నూన్ అయ్యిందండి రీచ్ అయ్యేసరికి. అలా మేమైతే ఇంకా నేచర్ని అయితే ఎంజాయ్ చేసుకుంటూ ఫైనల్గా అయితే లంచ్ టైం కల్లా సత్తెనపల్లి అయితే రీచ్ అయిపోయామండి. సో అక్కడ మేము ఒక 1 or 2 hours రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పిల్లల్ని రెడీ చేసేసి మేమందరం రెడీ అయిపోయాము. రెడీ అయ్యేసరికి వెహికల్ వచ్చేసిందండి. అరౌండ్ 8:30కి వెహికల్ వచ్చింది. సో అందరం లగేజ్ అంతా వెహికల్లో పెట్టేసుకొని ఎక్కేసాము. సో మేమైతే ఎప్పుడైతే ఫ్యామిలీ ట్రిప్స్ స్టార్ట్ చేస్తామో ఇంట్లో ఆడపిల్లతో కొబ్బరికాయ కొట్టిస్తామండి. అలా వదిన అయితే కార్కి కొబ్బరికాయ కొట్టేసి జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఫైనల్గా మేమైతే ఎర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా అల్పిది రీచ్ అయిపోయామండి. అదివో
ఇక్కడ మేమైతే అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆగాము. లగేజ్ అంతా దించేసి చెకింగ్ కంప్లీట్ చేసుకొని ముందుకెళ్ళేసి ఆగామండి. ఈ కొండని, ఈ గాలి, ఈ గోవింద నామాలని ఇవన్నీ చూస్తుంటే నా మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. ఎన్నిసార్లు వచ్చినా ఫస్ట్ టైం వచ్చిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఈ తిరుపతి వైబ్రేషన్సే అలా అండి. మీకు కూడా అలానే అనిపిస్తే ప్లీజ్ కామెంట్. సో ఇక్కడ అలిపిరి నుంచి నడుచుకునే వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ చెక్ పోస్ట్ కన్నా ముందు లెఫ్ట్ సైడ్ నుంచే స్టార్ట్ అవుతారండి. సో నాకైతే నడుచుకుంటూ వెళ్ళడం చాలా ఇష్టం. కాకపోతే ఈ పిల్లలతో కుదరదు అనేసి వెహికల్లో వెళ్తున్నామండి. సో ఇట్లా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ నడుచుకుంటూ వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అలిపిరి నుంచి పై దాకా కొండ మీదకి 7 కొండలను దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడ. తిరుమల రీచ్ అవ్వగానే మేమైతే వెంకటాద్రి నిలయంలో అయితే దిగాము. లగేజ్ అంతా దించేసి అన్నయ్యను తమ్ముడైతే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రూమ్స్ కోసం అయితే టోకెన్స్ వేయించుకొని వచ్చారు. అంతలోకి మేము కొంచెం ఫ్రెష్ అయ్యేసి బ్రేక్ఫాస్ట్ చేసి షీర్విని క్లింకారాని ప్రిపేర్ చేస్తున్నామని పుట్టింటికల కోసం, ఎస్పెషల్లీ షీర్విని. సో ఎట్లా బిహేవ్ చేస్తాడు అని గుండు చేస్తుంటే. సో ఇక్కడైతే నాకు వెంకటాద్రి నిలయం అయితే చాలా బాగా నచ్చిందండి. చాలా నీట్గా ఉంది. కళ్యాణఘట్టం, వాష్రూమ్స్ అయినా ఏవైనా కానీ చాలా నీట్గా ఉన్నాయండి. ఇద్దరికైతే గుండ్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. మేము అనుకున్నంత అయితే ఏడవలేదు, మంచిగా సపోర్ట్ చేశారు ఇద్దరు. అంతలోకి అయితే రూమ్స్ అలాట్ అయిపోయాయి. రూమ్స్కి వెళ్ళేసి దర్శనానికి అయితే రెడీ అయిపోయాము. మాకు 50 రూపీస్ రూమ్స్ అలాట్ అయ్యాయి. వాటికన్నా నాకైతే వెంకటాద్రి నిలయమే చాలా బాగా నచ్చింది. వాష్రూమ్స్ అయినా, కూర్చోటానికి రెడీ అవ్వటానికైనా అండి. అందరం రెడీ అయ్యేసి అరౌండ్ 4:30కి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. అందరం కలిసి ఏటీసీ సర్కిల్ దగ్గర దిగేసాము. సో మేమైతే రైట్ సైడ్కి వెళ్ళి సుపదంకి దర్శనానికి వెళ్తున్నాము. మా ఫ్యామిలీ వాళ్ళందరేమో టోకెన్స్ దర్శనానికి అయితే వెళ్తున్నారు. సో సుపదానికి వెళ్ళటానికైతే రైట్ సైడ్ కొంచెం ముందుకు వెళ్ళగానే కనిపిస్తుందండి, బోర్డులు అన్నీ కనిపిస్తాయి సుపదంకి ఎటు వెళ్ళాలి అనేసి దర్శనానికి. ఇక్కడ మనకి రైట్ సైడ్ సేవ చేసే వాళ్ళు మనకి గోవింద నామాలు పెడుతూ ఉంటారండి. మేము ఆ సేవ చేసే వాళ్ళతో గోవింద నామాలు పెట్టించుకున్నాము. క్లింకార అయితే చాలా చక్కగా పెట్టించుకుంది. sa 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 ni ni sa
అలా కొంచెం మనం ముందుకు రాగానే మనకి సుపదం మెయిన్ గేట్ కనిపిస్తుందండి. మెయిన్ గేట్ నుంచి మనల్ని లోపలికి పంపిస్తారు. సుపదంకి ఎస్పెషల్లీ 1 year బిలో ఉన్న వాళ్ళైతే డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ క్యారీ చేయాలండి. అది మదర్ ఆధార్ కార్డ్, బేబీ బర్త్ సర్టిఫికేట్. లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో చెకింగ్ కౌంటర్ అనేది ఉంటుంది. అక్కడ మన 2 డాక్యుమెంట్స్ చెక్ చేసి ఫోన్ని కలెక్ట్ చేసుకొని మన లోపలికి అలౌ చేస్తారు. లోపలికి వెళ్ళగానే అగైన్ మళ్ళీ మన బేబీ బర్త్ సర్టిఫికేట్ అనేది 2 చోట్ల అయితే వెరిఫై చేసి ఇంకా డైరెక్ట్గా దర్శనానికి అయితే పంపించేస్తారండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ 5 o'clockకి లోపలికి వెళ్తే 8 o'clockకి బయటకు వచ్చాము. సో అరౌండ్ మాకు 3 hours దర్శనం టైం పట్టింది. సో ఇక్కడ కొంచెం సేపు కూర్చున్నాము. ఇక్కడ కూర్చొని ప్రశాంతమైన వాతావరణం, అలా స్వామివారిని మనసులో స్మరించుకుంటూ మళ్ళీ మళ్ళీ తిరుపతి రావాలి అనేసి ఒక 10 minutes టైం స్పెండ్ చేసి పక్కనే ఉన్న వెంగమాంబకి అయితే నడుచుకుంటూ వెళ్ళేసి డిన్నర్ చేసేసాము. అక్కడి నుంచి ఇంకా రూమ్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకున్నాము నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్న్లో మేము ఒకులుమాత టెంపుల్కి వెళ్ళాము. ఇది ఫస్ట్ టైం వెళ్ళాము మేము కూడా. ఇక్కడ అందరూ ఒకులుమాత వెంకటేశ్వర స్వామి మదర్ అని చెప్తున్నారండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎప్పుడన్నా మీరు తిరుపతి వస్తే ఒకసారి ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయండి. తిరుపతి నుంచి ఒక 10 kilometers ఉంటుంది. ఈ టెంపుల్కి రావాలంటే మనకి టైమింగ్స్ ఫాలో అవ్వాలండి. మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటుంది. ఆఫ్టర్నూన్ 1కి డోర్స్ క్లోజ్ చేస్తారు. మళ్ళీ 3కి ఓపెన్ చేసి 9 వరకు, నైట్ 9 వరకు ఉంచుతారు. ఇంకా రిటర్న్లో అయితే ఇక్కడ మామిడికాయల దగ్గర అయితే ఆగాము. ఉలవపాడు మామిడికాయ అందరికి తెలిసే ఉంటుంది, ఫేమస్ అనేసి. ఇక్కడ నుంచే హైదరాబాద్కి కూడా ఇంపోర్ట్ చేస్తారు. మ్యాంగోస్ అయితే చాలా బాగున్నాయి టేస్ట్. మేమైతే అందరం తలా 5 kgs 3 kgs అలా తీసుకున్నాము. ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి అయితే స్టార్ట్ అయిపోయాం.